గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కాల రమణమూర్తి. విశాఖపట్నం జిల్లా మధురవాడ శిల్పారామం జాతరలో ఆదివారం గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ 59/12 మధురవాడ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో సంఘ సంక్షేమ కార్యక్రమాలపై సభ్యులు అభినందించారు. కార్యవర్గం ఎన్నిక సందర్భంగా నూతన కార్యవర్గం కమిటీని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ, ఏకగ్రీవంగా ఎన్నుకున్న వెలమ సంక్షేమ సంఘం కుటుంబ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. మధురవాడలో వెలమ సంక్షేమ సంఘం కమిటీ హాల్ ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యుల ఏ సహాయమైనా ముందుంటేనే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కరణం రామ్మోహన్ నాయుడు, వంటాకులు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి అల్లు శంకర్రావు, కోశాధికారి మడక ఈశ్వర్రావు, జాయింట్ సెక్రటరీ గంధి నాయుడు, జాయింట్ కోశాధికారి ముకలు జగదీష్, యూత్ అధ్యక్షులు యడ్ల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు చాలుమూరు శ్రీనివాసరావు, పెద్దింటి గోపాలరావు, చీకటి ధనుంజయ నాయుడు, కింజరపు సూర్యనారాయణ, గుల్లిపల్లి తిరుపతి నాయుడు, గురువు నారాయణరావు, మహిళా అధ్యక్షురాలు పెదిరెడ్ల స్వర్ణలత, ప్రసార కార్యదర్శి గుణపూడి సత్యకళ్యాణ్, యూత్ సెక్రటరీ బయలుపూడి నారాయణమూర్తి, గంటా అనిల్ కుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం తరపున కొత్త అధ్యక్షుల్ని ఎన్నుకోవడం ఈ రోజున ప్రారంభించాం. అందు నిమిత్తం పాత ప్రెసిడెంట్గా నిలబడిన అతనే ఆ కమిటీ వాళ్ళే ఈ కాల రమణమూర్తి గారిని నియమించారు. వాళ్ళ తరపున మేమందరం సభ్యులుగా కమిటీగా ఏర్పడి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం కార్యక్రమంలో జాతరలో మేము పెద్ద భారీ బహిరంగ సభలో ఈ ప్రోగ్రాంని నిర్వర్తించాం. ముఖ్యంగా సంఘాలంటే పిక్నిక్ల కోసం, వేరే ఎంజాయ్మెంట్ కోసం కాకుండా సామాన్య ప్రజలు వెలమ సంఘం తరపున వెలమాస్ అనేవాళ్ళు 4 దిక్కుల నుంచి వచ్చి మధురవాడలో నివసిస్తున్న ప్రజలందరికీ అన్ని విధాలుగా సహకరించి కుల సర్టిఫికెట్లు కానీ, ఆరోగ్యరీత్యా కానీ, ఏదైనా లీగల్గా కానీ న్యాయపరమైన సమస్యల్లో ఇరుక్కున్న సామాన్య ప్రజలకి సపోర్ట్గా ప్రెసిడెంట్ గారు అన్ని విధాలుగా సహకరించి ముందుకు వస్తారని, ఆయన తరపున మేము కమిటీ సభ్యులు అందరం కలిపి ఆయన సహకారంగా నిలబడి ఈ మంచి మంచి కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని నిలబెడతాం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా 15 సంవత్సరాల క్రితం గొల్లంగి ఆనందబాబు గారు, వంటాకులు శ్రీనివాసరావు అనే నేను ఈ సంఘాన్ని నిలబెట్టే కార్యక్రమంలో కొంతమంది సభ్యులు, కార్యకర్తలు కూడా ఎంతో కృషి చేసి ఈ స్థాయికి ఇంత డెవలప్మెంటు, ఇంత ఉందాతనంగా మధురవాడ ఇంత ఇంప్రూవ్మెంట్లో కనీసం సుమారు 6-7 లక్షల మంది ఈ వెలమ సంఘం సభ్యులు ఉన్నారని ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రజల కోసం అంటే యాక్చువల్గా మన వెలమ సంఘం సభ్యుల కోసం, సామాన్య ప్రజల కోసం, ప్రైవేట్ ఉద్యోగస్తుల కోసం ఏమైనా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విద్యార్థులకి కూడా చేయూతనిచ్చే కార్యక్రమాలు మా ప్రెసిడెంట్ గారు చేస్తారని ఆశతోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆనందంగా మేము కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం. మధురవాడ సంఘానికి నేను కొత్తగా ఎన్నికయ్యాను. నేను సంఘానికి మన కులానికి నేను సేవ చేయడానికి ఈ కార్యక్రమానికి నేను ఎన్నుకోబడ్డాను, ఎన్నుకున్నారు.
అందరికీ ధన్యవాదాలు. నేను పేద పిల్లలు ఎవరైనా ఉండి నా దృష్టికి వస్తే వాళ్ళకి నేను మా సూర్యనారాయణ గారు చెప్పినట్టుగా నేను నా సాహిత్యంతో నేను సహకారం చేయడానికి నేను తోడ్పడతాను. అన్ని విధాల నా దృష్టికి వచ్చింది ఏదైనా సరే, ఏ సమస్య వచ్చినా 24 గంటలు న్యాయపరంగా ఉండి ఇబ్బంది లేకుండా ఉంటే నేను చేయడానికి సిద్ధంగా 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాను. పథకాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.